హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ ఉన్నప్పుడు తీసిన వ్లాగ్స్ అండి. ఇక్కడ ఏంటంటే హాయ్ చెప్తున్నాను మీకు. ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా దోశలు రుబ్బైతే వేసానండి. ముందు రోజు నైట్ అయితే ఇంక దోశలు వేస్తానంటే తల రకం దోశ అయితే వేయమని చెప్పారన్నమాట. ఏమేమి దోశలు అంటే ఒకరికేమో ఉల్లి దోశ కావాలట, ఒకరికేమో ఎగ్ దోశ కావాలట. ఈ ఆనియన్ దోశ చూస్తే నాకు నేను ఫస్ట్ తిన్నది ఎప్పుడు అంటే దోశలు తిన్నానండి. ఆనియన్ దోశ ఎప్పుడంటే మా వారు మ్యారేజ్ అయిన కొత్తలో విజయవాడ అయితే విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఈయనకి ఆనియన్ దోశ అంటే ఇష్టమని నాకు అప్పుడే తెలుసు. ఇంకా ఆనియన్ దోశ కావాలి అంటే దాని నిండా ఫుల్గా ఆనియన్స్ వేసుకుని తింటున్నారు. ఇదేట్రా బాబు, ఇవన్నీ ఆనియన్స్ ఎలా దోశ తింటారా అని అప్పటికి నాకు దోశే తెలుసు, కానీ ఇంత అలా ఆనియన్స్ వేసుకుంటారా తింటారని నాకు తెలియదండి. అప్పుడే టేస్ట్ చేసింది కూడా నేను ఫస్ట్ టైం ఆనియన్ దోశని. ఇంకా ఆయన అయితే ఆనియన్ దోశ వేయమన్నారు. ఇంకా ఆయనకి ఆనియన్ దోశ అంటే ఇష్టమని మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా. ఇంకా ఆయనకైతే ఆనియన్ దోశ ఒకటి వేసాను. ఇంక తర్వాత ఎగ్ దోశ కూడా వేయమన్నారు. ఇంకా ఎగ్ దోశకి ముందు ఆనియన్స్ వేసానండి దోశ మీద. తర్వాత అయితే ఎగ్ కొట్టి పోసేసాను. ఇంకా నాటుకోడి గుడ్లు ఉంటే అవి వేస్తున్నానండి. అవి చిన్నగా ఉన్నాయి ఏంటని డౌట్ రావచ్చు. పెద్ద కోళ్ళు అయితే పెద్ద పెద్ద గుడ్లు పెడతాయండి నాటుకోళ్ళు. చిన్న కోళ్ళు అయితే చిన్న గుడ్డే పెడుతుంది. ఇంకా దాని మీద ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేస్తాను. పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఈ ఎగ్ దోశ అనేది భలే టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ చూసే వాళ్ళందరూ కొంచెం బ్యాచిలర్స్ పిల్లలే కొంచెం ఎక్కువ ఉన్నారండి. వాళ్ళకి చెప్తున్నాను, ఈ ఎగ్ దోశ వేసుకున్నప్పుడు కొంచెం అంటే కొంచెం చికెన్ మసాలా అలా స్ప్రెడ్ చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వేయలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా చికెన్ మసాలా స్ప్రెడ్ చేసుకుంటే ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేస్తాం కదా, అప్పుడు భలే టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకటి తినేవాళ్ళు ఇంకొక 2-3 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి వేసినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ నేను వేయలేదు. ఇంకా ఒక్కొక్కరికి దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా ఒక ఎగ్ ఉండిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. అమ్మ నేనైతే మామూలు దోశలే తినేసాము. ఇంకేమి సూట్ చేయలేదండి. తర్వాత ముందు రోజు నైట్ అయితే నానైతే పార్సల్ ఇచ్చారన్నమాట. ఏమేమి ఇచ్చారంటే మళ్ళీ అరటిపళ్ళు గెల అయితే అయిపోయిందంటండి. ముగ్గుకు వచ్చేసింది ముగ్గు గారికి. అది కొట్టేస్తానమ్మా పంపించేస్తానంటే సరేలే ఇచ్చేమంది. ఇంకా అమ్మ వచ్చేప్పటికి 2 డేసే అవుతుందండి. ఇంకా నానైతే ఇచ్చారన్నమాట. అందులో ఏమేమి పెట్టారంటే అరటిపళ్ళు అయితే 2 అయితే పెట్టారు, పెద్ద పెద్దవి. ఇంకా స్వీట్ బాక్స్ ఒకటి. ఎప్పుడు పార్సల్ అదే బాక్స్ పంపించిన ఈ స్వీట్లు అనేవి కామన్గా వస్తూ ఉంటాయండి. పిల్లలకి స్వీట్లు అంటే ఇష్టమట. ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ కోసం స్వీట్లు పంపితే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. నానైతే ఇదిగోండి రొయ్యలు ఫ్రై చేసి పంపించారు. అవి బాగానే ఉన్నాయండి. ఈ పెద్ద బాక్స్లో ఉన్నది చేపలు ఫ్రై చేసి ఈ బాక్స్ నిండా పెట్టారండి. ఈ బాక్స్ నిండా చేపలే ఉన్నాయి, కానీ నాన్నకి ఫ్రై చేయడం రాక మొత్తం అన్నీ పాడేస్తామండి, బాగాలేదు. మగవాళ్ళు అంతే కదండి, వాళ్ళకి ఏం వచ్చు. ఆడవాళ్ళు లేకపోతే అంత ఫ్రై చేయడాలు ఇవి రావు కదా. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ అరటిపళ్ళలో ఈ అరటిబుండు అయితే వచ్చింది. ఎంత పెద్ద అరటిబుండు కదా, భలే సమాసాగా ఉంది. బుల్లిది ముగ్గిపోయిందండి. అందుకే మీ వరకు ఆ క్లిప్ అయితే యాడ్ చేశానమాట. భలే బుజ్జిగా ఉంది కదా, మీరు కూడా చూస్తారనేసి సరదాకి అది ముగ్గుపోవడం ఒక విచిత్రం అనేసి చూపించానమాట. ఇంకా రొయ్యలు పంపించారన్నాను కదా, రొయ్యలు అయితే బాగానే ఉన్నాయండి. మేమేం చేసామంటే ఇంకా అమ్మంది వద్దమ్మ వాష్ చేసే ఒకసారి నాన్న ఫ్రై చేశారండి. ఒకసారి వాటర్తో వాష్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకుందామంటే వాష్ చేసి ఇదిగోండి ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఒట్టివే తినేయచ్చు. ఇంక ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటే రసము పప్పుచారు అలాగే సాంబార్లో కూడా సైడ్ డిష్గా భలే ఉంటుంది. ఒట్టివే తినేయొచ్చండి. అలా బాగా ఫ్రై చేసి పిల్లలకి ఇస్తే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారన్నమాట. ఇంకా మా గోదావరి జిల్లాలో ఇలా రొయ్యల్ని ఫ్రై చేసుకుని కలుపు కింద వేసుకుంటూ ఉంటారండి. బెండకాయలోని అదే ఎగ్గు పచ్చి రొయ్యలు లేదా ములంకాయ బంగాళదుంప వంకాయలు ఈ వేటిలో పడితే వాటిలో వేసేస్తారండి ఈ పచ్చి రొయ్యలు. కలుపు లేనిది మా గోదావరి జిల్లాలో మొక్కలేందే ముద్ద దిగదంటారు కదా, ఆ టైప్ మాట. ఇంకా పచ్చిరొయ్యలు కామన్గా వాడే డిష్ మాట. ఇంకా గోదావరి జిల్లాలో పచ్చిరొయ్యలు అన్నింటిలో కలుపు వేసి వండుకుంటారండి. ఇంకా అందుకని అమ్మ అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసేసి పంపిస్తుంది. ఆల్మోస్ట్ చూసారా వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా ఉండాలండి.
ఇంత అలా ఫ్రై అయిపోవాలి రొయ్య అనేది. అప్పుడే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయన్నమాట. అమ్మ ఎప్పుడు పంపించినా ఇలా ఫ్రై చేసే పంపుతుంది. ఇంకా పైన కొంచెం కరివేపాకు అయితే వేసి ఇంకా సగం అయితే ఆ నైట్ తినేసేసామండి. మిగతావి కొన్ని ఉంచేసాను. ఇంకా చిన్నబాబు బిర్యానీ కావాలంటే అందులో వేద్దాంలే అనేసి కొన్ని అయితే ఉంచేసేసానమాట. ఇంక ఇదిగోండి ఊరెళ్ళిన తర్వాత నా చిన్న కొడుకు నేను చేసిన దమ్ బిర్యానీ మిస్ అయ్యాడంట. అక్కడ ఎన్నిసార్లు తిన్నాడోనండి దమ్ బిర్యానీ. నాన్న తెచ్చారు, మరి ఫంక్షన్‌లకి వెళ్ళాడు తిన్నాడు. అయినా సరే అది సరిపోలేదంట. నా చేతి బిర్యానీ కావాలంటే ఇంకా సండే ఇంకా బిర్యానీ అయితే చేశానమాట. ఇంకా రొయ్యలు ఎలా ఉన్నాయి కదండీ! చికెన్ కూడా తెచ్చారు ఈయన. ఆ రొయ్యలు, చికెన్ వేసి ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ కింద అయితే చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బా వచ్చిందండి. ఎప్పుడు చేసినా చాలా బా వస్తుంది ఇలా పొడి పొడిలాడుతూ. నా కొడుకులిద్దరూ అయితే ఎంజాయ్ చేస్తూ తినారండి. నా చిన్న కొడుకైతే మస్ట్ అండ్ షుడ్‌గా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఇలా తిప్పుతుంటే ఇదిగోండి ముక్కలు తీసుకొని అయితే తినేసేస్తున్నాడు. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. టేక్ కేర్. బాయ్.